మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ వస్తానని ఊహించిరా? 100%. కొంత ఇబ్బందికర పరిస్థితుల మధ్య మూడోసారి అధికారంలోకి వచ్చినట్టు 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉన్నాక కొంచెం వ్యతిరేకత ఉంటుంది డెఫినెట్గా. ఈ స్కామ్ స్టార్లు అంతా కలిసి కూటమి ఏర్పడి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసారు, కానీ అలా పప్పులు ఉడకలేదు వాళ్ళు. ఇవాళ మళ్ళీ వచ్చి ఎన్డీఏ గవర్నమెంటే వచ్చింది. రేపు నెక్స్ట్ 5 yearsలో కూడా మా గవర్నమెంటే వస్తుంది. ఇవాళ దేశం సురక్షితంగా దేశ పౌరులు రాత్రి మంచిగా నిద్రపోవాలంటే ఒక్క బీజేపీ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. వేరే ఏ ప్రభుత్వం ఉన్నా స్కీముల పేరుతో స్కాములు తప్పితే ఏముండేవి. ఇవాళ స్కామ్ స్టార్లు ఇప్పుడు గత 10 ఏళ్లలో ఒక స్కామ్ అన్న కనబడ్డదా బీజేపీలో? ఇవాళ వీళ్ళు 55-60 ఏళ్ళు పాలించారు. పెద్ద పెద్ద స్కామ్లు, ఎన్ని స్కామ్లు, బోఫోర్ స్కామ్, కోల్ ఇండియా స్కామ్, అల్లుడు వదేరా స్కామ్, గడ్డి స్కామ్. వాళ్ళ కూటమిలో అంతా స్కామ్ స్టార్లే కదా. స్కీమ్ స్టార్లు ఎవరు లేరు, బీజేపీలో స్కీమ్ స్టార్లు ఉన్నారు. 2G స్పెక్ట్రమ్ స్కామ్, వాళ్ళంతా కూటమి. ఉన్న దొంగలంతా కూటమేరు. ఏంటంటే మోదీ గారిని దించాలి. దీనికి బయట దేశాలకు వెళ్ళి కూడా సపోర్ట్, దొంగ దేశాలు, ఉగ్రవాద దేశాలు, శత్రు దేశాలు సపోర్ట్ వీళ్ళకి. ఎందుకంటే మోదీ గారు వస్తే వీళ్ళని నడుమే పప్పులు ఉడికాయి కాబట్టి. ఇవాళ ఏ ప్రైమ్ మినిస్టర్కి దమ్ము ఉందండి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి అంత దమ్ము కన్ను ఉందా? వాళ్ళ కంట్రీలో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి. ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి శత్రు దేశాలు మన ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి ఉంది. సో అది ఒక్క మోదీ గారితో సాధ్యం, బీజేపీ పార్టీతో. సో తెలంగాణలో ఏమైనా రాజకీయంగా ఒక బ్లాస్ట్ ఏమైనా జరగబోతుందా? ఇప్పుడు రాజకీయాలలో ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే బీజేపీ తలుసుకుంటే మూడోసారి మీరు తలుచుకునే పని లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. అలా ఎమ్మెల్యేలు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, కేటీఆర్ ఏమో ఇక రకుల్ రావు ఆయన దొరకాడు, ఇక కవితమ్మ ఆడు ఉన్నది. ఇవాళ దాన్ని నడిపే సత్తా ఎవరికి లేదు. సో అలాంటి దిక్కులు చూస్తున్నారు. కాంగ్రెస్ పోదామా బీజేపీ పోదామా అనే పరిస్థితి ఉన్నది. ఇవాళ నియోజకవర్గాలు డెవలప్ కావాలన్నా ఫండ్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు పోతే కూడా ఫండ్ అయితే కావాలి కదా. సో వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్ కావాలంటే డెఫినెట్గా అటు ఇటు చూస్తుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏమైనా వేయగలుగుతుంది? రాష్ట్రంలో ఏలు పెడితే ఏమైనా వేయగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా ఏలు పెట్టబోతుందా బీజేపీ? మేము ఎవరికి ఏలు పెట్టము, ఎవరికి ఏలు పెట్టే అవసరం లేదు. వాళ్ళ చేయి వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళే భస్మం అవుతారు. మేము ఎవరికి ఏం ఏలు పెట్టే పని లేదు. వాళ్ళ చేయి వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళే భస్మం కాబోతారు. గతంలో కూల్ చేస్తాం అన్న చర్చ బలంగా జరిగింది కాంగ్రెస్ పార్టీని. అటువంటి ఆలోచన ఏమన్నా మీకు అనిపిస్తుందా? మేము కూల్చాల్సిన అవసరం లేదండి. వాళ్ళ తప్పిదాలతోటి వాళ్ళే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళు కూలిపోనికి రెడీగా ఉంటే భారతీయ జనతా పార్టీ హక్కుని అవసరమే లేదు, మాకు అవసరమే లేదు. హక్కున చేర్చుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఎవరి మీద డాగేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ 6 స్కీమ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఫండ్ ఏడు నుంచి ఉంది. వీళ్ళు కుషయ్యారు. కేసీఆర్ బాగా డెవలప్ చేసిర్రు, బాగా డబ్బులు ఉన్నట్టునే అని చెప్పి బ్యాంకులలో అనుకుర్రు. వచ్చే వరకే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వీళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేయాలనే పరిస్థితి లేదు. ఇవాళ ఒక డెవలప్మెంట్కి, ఒక స్కీమ్కి, ఒక కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వని కూడా లేదు పరిస్థితి. పాత కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. బీఆర్ఎస్ నమ్ముకున్న కాంట్రాక్టర్లు అంతా రోడ్డు మీద పడ్డారు. ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు స్కీమ్లకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఆగస్టు డెడ్ లైన్ పెట్టింది కదా, ఎంతమందికి ఇస్తారా? 100%కి ఇస్తారా? చూద్దాం. మీరున్నారు, మేమున్నాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అధికార పార్టీ వైపు పోతారా? ఏమన్నా టచ్లో ఉన్నారా మీ పార్టీతో? మేము ఎవరితో టచ్లో ఉన్నాము? వాళ్ళు ఉన్నారా ఏమన్నా? అట్లేం లేదు. ఇప్పుడు రావాలంటే రావచ్చు. పార్టీలు వెల్కమే కదా, ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లేం లేదు. సో మీ పార్టీ మీద ఒక బలమైన నమ్మకంతో 8 మంది ఎంపీ సీట్లలో మిమ్మల్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ పైన ఒక బలమైన పోరాటం చేస్తుందా? గెలిచడం అయిపోయింది 100% డెఫినెట్గా పోరాటం చేస్తాం. ప్రజల పక్షాలు నిలబడతాం. ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతురుకోము. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే డెఫినెట్గా నిలదీస్తాం. ఇచ్చిన హామీలని మీరు ఏ రకంగా హామీలు ఇచ్చారో, ప్రజలను ఏ రకంగా మీరు ఇవ్వలేకపోతే ప్రజల్ని మోసం చేసినట్టే. గత ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ మోసం వీళ్ళు కూడా చేసినట్టే. సో ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటాం. మేము డెఫినెట్గా హామీలు నెరవేర్చే వరకు కొట్లాడతాం. సో ఏ నమ్మకంతో అయితే మీకు అవకాశం ఇస్తే అదే నమ్మకంతో పనిచేస్తామని 100% ఇలా ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి డెఫినెట్గా ప్రజలకి మేలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి మేలే చేసుకుంటా వచ్చు. పదవుల పరంగా, డబ్బుల పరంగా, ఫండ్స్ పరంగా తెలంగాణకు ప్రయారిటీ ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రజలే ప్రయారిటీ ఇస్తలేరు. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ఇలా 8 సీట్లలో గెలుచుకోగలిగారు. ఇద్దరికి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చినారు.
ఓకేనా 8 సీట్లు ఇచ్చినందుకు ఇద్దరికి సరిపోతుంది ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం చాలు అధిష్టానం తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. ఇద్దరు మా వాళ్ళు ఎట్లా డైనమిక్ ఇద్దరు. సంజయ్ అన్న కిషన్ రెడ్డి గారు అయితే ఎక్స్పీరియన్స్ లీడర్, సంజయ్ అన్న డైనమిక్. ఇప్పుడు సంజయ్ అన్న తట్టుకోవాలంటే వీళ్ళకి పరిస్థితి ఉంటుంది, అంత ఈజీ కాదు వీళ్ళని తట్టుకో. తేడాలు చేస్తే తోలు తీసే పరిస్థితి ఉన్నది. సో బండి సంజయ్ కుమార్ని ఇక్కడ నుంచి కేంద్రంలోకి ఇన్వాల్వ్ చేసినట్టే రాష్ట్రం నుంచి ఆయన తప్పించారని అస్సలు 100% కాదు. ఇక్కడ పార్టీ బలోపేతంగా ఇంకా బాగా గట్టిగా కృషి చేస్తారు. బండి సంజయ్ గారికి సముచిత గౌరవం ఇచ్చినది పార్టీ. ఇవాళ ఒక నార్మల్ కార్యకర్త, నార్మల్ కార్పొరేటర్ నుంచి ఎంపీ నుంచి ఇలా కేంద్ర మంత్రి అయిందంటే బీజేపీ పార్టీ గొప్పతనం మీరు అర్థం చేసుకోండి. అధ్యక్ష పగ్గాలు ఈటెల రాజేంద్ర చేతిలో పెట్టాలన్న ఆలోచన మీ పార్టీ ఉందంట. దాదాపు సో చర్చలు కూడా కంప్లీట్ అయినట్టు. సో త్వరలో ఈటెల రాజేంద్ర చేతిలో పగ్గాలు పెట్టే అవకాశం ఉన్న చర్చ జరుగుతోంది. ఈటెల చేతిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పగ్గాలు పెడితే ఏమన్నా పార్టీ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అధిష్టానంకి తెలుసు ఎవరికి ఇస్తే పార్టీ ఎట్లా ముందుకు పోతుందో అని. సో డెఫినెట్గా అధిష్టానం ఆలోచించి చేస్తుంది, కూర్పు చేస్తుంది. ఎవరు మంచోళ్ళో ఏంది వాళ్ళ చేతులు ఇస్తే ఎట్లా ముందుకు తీసుకెళ్తారో అని. సో అధిష్టానం నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే. బీజేపీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. సో వాళ్ళకి మన అందరికట్ట కూడా వాళ్ళకి బెటర్గా తెలుసు ఎవరికి ఇస్తే పార్టీ ముందుకు పోతుంది. డెఫినెట్గా ఒక మంచి లీడర్ని ఈ రాష్ట్ర నాయకుడిని ఎన్నుకుంటారు నమ్మకంతో. చీకోటి ప్రవీణ్ ఒపీనియన్ ఏంది ఈటెల రాజేంద్ర పైన? అరే ఈటెల రాజేంద్ర కరెక్ట్ పర్సన్, సూటబుల్ పర్సన్ అధ్యక్ష? నా ఒపీనియన్ తోటి ఏం పని లేదు. మంచి నాయకుడు ఈటెల రాజేందర్ గారు. అధిష్టానం నిర్ణయిస్తే దానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. అధిష్టానం ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటుంది, అట్లా డౌట్ లేదు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నాక కూడా మీదికెళ్ళి స్క్రీనింగ్ ఉంటుంది కాబట్టి ఏ దశలో పోతే పార్టీ బలోపేతం అవుతుంది అనేది ముఖ్యం. మాకు కూడా ఏం ముఖ్యం, ఏ నాయకుడు వచ్చినా ఏ అధ్యక్షుడు వచ్చినా వారి కింద మేము హ్యాపీగా పనిచేస్తాం. పార్టీని బలోపేతం చేస్తూ జాయినింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ముఖ్యంగా యూత్ని నేనైతే యూత్ని ఎంకరేజ్ చేస్తూ యూత్ జాయినింగ్స్ ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత చీకోటి ప్రవీణ్ అంటే ఒక క్యాసినో కింగ్, కేసులు ఇవన్నీ కనుమరుగైపోయినాయి కదా? ఏం ఇది అంతకుముందే కనుమరుగైపోయినాయి, ఇప్పుడు కాదు. జాయినింగ్ కాకముందే నా మీద ఏ కేసులు కూడా ప్రాపర్గా లేవు కాబట్టి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. సో ఆ కేసులు మటుమాయం చేసుకొని మాయం చేయడానికి నేను బీజేపీ పార్టీలో రావాలి. అలాంటి ఆలోచన ఉంటే నా కేసులు కాగా నెలకో 2 నెలకో 3 నెలలకు వస్తుంటాయి. ఆల్మోస్ట్ 2 years అయింది నా కేసులు. 1.5 years తర్వాత నేను బీజేపీకి రావడం. నేను బీజేపీకి రావడం కూడా నేను ముఖ్య కారణం చెప్పిన, హిందుత్వం ఎజెండాతో ఉన్న పార్టీ. హిందుత్వం నాకు ముఖ్యము, నా హిందూ సోదరులకు ముఖ్యం కాబట్టి హిందూయిజం గురించి నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. కొంత బీజేపీ జాయిన్ అయిన తర్వాత కాస్త సేఫ్ జోన్లు ఉన్నా నా జోలికి అట్లా నేను సేఫ్ జోన్, నేను ఏం తప్పు చేసినా సేఫ్ జోన్ గురించి ఆలోచిస్తా. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈడీ రేయడం తెల్లారే మీడియా ముందరకు వచ్చినా నేను చేసిన కసినోలలో ఇల్లీగల్ ఏం లేదు అని చెప్పడం జరిగింది. అది మీరు చూసిర్రు, జనాలు కూడా యాక్సెప్ట్ చేసారు. సో సేఫ్ జోన్ ఈ జోన్ అంటూ ఏం లేదు. నేను ఒక కరుడుగట్టిన హిందూవాది కాబట్టి నేను బీజేపీలోకి రావడం. సో పోతురాన్న క్యాష్ ఈ వ్యవహారాలను చూసుకుంటారా? బిజినెస్ నడుస్తుంది, ఇల్లీగల్ బిజినెస్ కాదు నాది. మేము హైయెస్ట్ ట్యాక్స్లు కడతాం గోవా గవర్నమెంట్కి. సో అది దట్ ఈస్ నాట్ అన్ ఇల్లీగల్ బిజినెస్. ఆ పని నడుస్తుంది. ఒకవేళ ఏ రోజైతే నా పార్టీకి ప్రాబ్లం అనిపిస్తుంది, నా కసినో వల్ల వద్దు ప్రవీణ్ బంద్ అంటే ఆ రోజు నా కసినో బంద్ చేస్తాను. పార్టీ ఆదేశిస్తే 100%. పార్టీకి ఇబ్బంది అవుతుంది మీ వ్యవహారాలంటే వదులుకుంటారు 100%. కానీ మీ బిజినెస్ అదే కదా? బిజినెస్ వేరే బిజినెస్ పోదాం. నా రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాం. సో అది లీగల్గా ఉన్నంత సేపు ప్రాబ్లం కాదు. ఇలా వైన్ షాప్లు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, ఎంతో మంది లీడర్లకు ఉన్నాయి. అది లీగల్గా వ్యాపారం చేసినప్పుడు తప్పేముంది. ఇలా గుజరాత్లో బంద్ ఉన్నాయి, ఆడపోయి వ్యాపారం చేస్తే వైన్లో లిక్కర్ వ్యాపారం చేస్తే తప్పు. కానీ లీగల్గా ఉన్న ప్లేస్లో వ్యాపారం చేస్తే తప్పు లేదు కదా. సో మీ లైన్ ఎట్లుండబోతుంది రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పైన? అంటే పార్టీ పిలుస్తుంది చీకోటి ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తాను పొరపాటున కూడా అంటుందని నేను అనుకోను, మీరు కూడా అనుకోదు కూడా. అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తాము, మీడియా సముఖంగా ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తాం, ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ఇచ్చే వరకు వదిలే ప్రసక్తి లేదు. ఇవ్వనప్పుడు ఎందుకు పెట్టాలి? ఇచ్చే పరిస్థితి లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే పరిస్థితి, వాళ్ళ ఫండ్స్ సైడ్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫండ్స్. కాంగ్రెస్ ఎవరు నమ్ముతాడు? అప్పులు తెచ్చుకొని కూడా ఎవరు నమ్ముతారు? ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఇంకేం అప్పులు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు, పబ్లిక్ కూడా క్లారిటీ ఉంది. సో చీకోటి ప్రవీణ్ కి బీజేపీ ఒక లైన్ ఇస్తుందా, ఈ లైన్ లో ఉండి పోరాటం చేయండి? డెఫినెట్ గా లైన్ ఇస్తే డెఫినెట్ గా పోరాటం చేస్తాం. ఇవ్వకపోతే డెఫినెట్ గా బీజేపీ పోరాటం చేస్తుంది. దేని గురించి? గ్యారంటీల గురించి. అందులో నేను కూడా ఒక సభ్యునిగా ఉంటాను. అంతే. సో ఎవరికి ఇబ్బంది కాకుండా మాట్లాడుతారు. 100% ఇబ్బంది కాకుండా మాట్లాడేది ఏం లేదు. ఎవరికి ఇబ్బంది అని కాదు, కానీ డెఫినెట్గా ప్రజల పక్షాన్ని ఉండాలి కదా. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. ఇలా పవర్లకు రానికి నోటుకొచ్చిన హామీలు ఇచ్చి నేను పవర్లకు రాగానే ప్రజలను మర్చిపోతా అంటే కుదరదు కదా, కుదరదు కదా. పాత కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేకనే వస్తారు ఇప్పుడు. దాని మీద మీరు ఎపిసోడ్ చేయండి, తెలుస్తుంది మీకు. చెప్పు వరస్ట్గా ఉన్నది కాంట్రాక్టర్ పరిస్థితి పాపం. వాళ్ళ పాత గవర్నమెంట్ ఇచ్చే పైసలు ఇవ్వలేకపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీలో ఇంకెవరైనా జైలు పోయే అవకాశం కనిపిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఈ స్కామ్లు. డెఫినెట్గా ఒకరు పోవచ్చు, అందరు కూడా పోవచ్చు. ఒకరు పోవచ్చు, అందరు కలిపి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడుగా. జైల్లోనే తిహార్ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీ చేద్దాం అందరికి. హరీష్ రావు పొడుగుంటాడు, హరీష్ రావు ఆయన కొంచెం ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిద్దాము. అప్పుడు చెప్పింది అల్లుళ్ళు ఇంట్లో వండుకుంటే జాగ ఉండాలని చెప్పి. అట్లాంటివి కావాలంటే మేము డెఫినెట్గా ఒకటి ఆడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 బెడ్రూమ్ మంచి తిహార్ జైల్లో ఇద్దాం, ఒకటి అకామిడేషన్ ఇద్దాం. ఇవాళ తప్పు చేసినోడు జైలు పోవాల్సిందే, ఇవాళ స్కాములు చేసినోడు జైలు పోవాల్సిందే. ఇలా స్కాములు అడ్డగోళ్ళు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు ఎలక్షన్ ముందు, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను అది పడగొడతా, వీళ్ళ సంగతి చూస్తా అని. ఇలా నాకైతే ఆ సిచ్యువేషన్ కనబడతలే, చల్లబడ్డట్టు కనబడుతుంది, ప్యాకేజ్లకు అమ్ముడు పోయినట్టు కనబడ్డు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్రజలపై ప్రేమ ఉంటే, మీ ప్రజలపై విశ్వాసం కోల్పోవద్దు అనుకుంటే ఈ దొంగలను స్కాములు తీయండి. ఏమేమి స్కామ్లు ఉన్నాయి, రకరకాల స్కామ్లు, ప్రతి దాంట్లో స్కామ్లు ఉన్నాయి. యాదగిరి గుట్ట గుడి కట్టిన దాంట్లో స్కామే, కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామే, ఈ ట్యాపింగ్ కేసు స్కామే, వందల వేల ఎకరాల దేవాలయ గుళ్ళకు సంబంధించిన భూములు కబ్జా చేసి, ఎంఐఎం నాయకులతో కబ్జా చేసి అవి కూడా అమ్ముకున్న ఉదంతాలు ఉన్నాయి. తీయండి. ఇవాళ నీ చిత్తశుద్ధి నీ యాక్షన్ రూపంలో చూపించాలి. ఇద్దరిది బాధ్యత ఇక్కడ. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈ స్కామ్ల పైన ఏదైతే అవినీతి పరమైన చర్యలు తీసుకోవడం, మీది కూడా అంతే బాధ్యత. మూడోసారి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈడీ ఇన్వాల్వ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్ కానీ, ఏమన్నా ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యేది ఉంటే డెఫినెట్గా అయితే ఇలా గొర్రెల స్కామ్లు అయినాయి. గొర్రెల స్కామ్లో అవుతుంది కదా, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కదా. అందులో బీజేపీ పార్టీ చెప్పేది ఏం లేదు. డెఫినెట్గా మనీ మ్యాటర్, పెద్ద ఎత్తున మనీ మ్యాటర్ ఉండి మిస్యూజ్ అయిందంటే డెఫినెట్గా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. సో మీరు ఈడీ కేసులు చాలా చూసారు. కవిత ఇప్పటింతలో బయటకు వచ్చినట్టు కనిపిస్తుందా? నాకైతే ఇప్పట్లంతలో కనిపిస్తలేదు. వాళ్ళ సీఎం ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ బయటికి వస్తే పెద్ద విషయం కాదు. ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్, సాక్షులను తారుమారు చేసే కెపాసిటీ కలిగిన వ్యక్తులు అవసరం పడితే డబ్బుతోటి కొనుక్కోగలుగుతారు, అవసరం పడితే బెదిరిస్తారు, ఇలా అవసరం పడితే మనుషులను చంపడానికి కూడా ఇంకా కోరు. సో అట్లాంటి వ్యక్తులు బయటికి వస్తే ఆ కేసు తారుమారే ప్రమాదం ఉంది కాబట్టి తొందరగా రారని నేను భావిస్తున్నాను. అంతే.